క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనుదిన వాహినిలో సహకారం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 10 వచనాల్లో ఉన్నటువంటి యొక్క వాక్య భాగాల్ని సంక్షిప్త అధ్యయనం చేద్దాం. నేటి దినములలో మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. మనలోని శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాల కొలమానం ఇతరుల కంటే ఎక్కువగా ఉంటేనే ఈ ప్రపంచంలో విజయం సాధించగలం. మంచి మార్కులు, ర్యాంకులు సాధిస్తేనే కదా చేరుకోవాలన్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలరు. అయితే ఇది లౌకిక జీవితంలో తప్పకుండా ఉండవలసిందే. విశ్వాస జీవితంలో, ప్రత్యేకంగా సంఘ జీవితంలో సహ విశ్వాసులతో కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు ఈ అనుభవం భిన్నంగా ఉంటుంది. ఈ అనుభవాన్ని అపోస్తలుడైన పౌలు రోమా సంఘంలోని క్రైస్తవ విశ్వాసులకు ఇలా వ్రాశాడు. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ఈ మాటలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 6 వచనాల్లో మనం గమనించగలం. పౌలు పేర్కొన్న వరములలో ప్రవచనము, పరిచర్య, బోధించుట, హెచ్చరించుట, పంచిపెట్టుట, పై విచారణ చేయుట, కరుణించుట మొదలగునవి. ప్రతి వరము అందరి శ్రేయస్సు నిమిత్తముగా వాడబడాలి. ఒక సంగీత సభలో గాయక బృందం మరియు వివిధ సంగీత వాయిద్యములు వాయించువారు సమిష్టిగా చేసే కార్యము మనకు శ్రావ్యంగా వినిపిస్తుంది కదా. మనలోని తలాంతులను, వరాలను కలిసి సంఘంలో ఉపయోగించినప్పుడు ఆ సంఘం పరిచర్యలోనూ సువార్తలోనూ అభివృద్ధి చెందుతుంది. వేవేరు వరములు కలిగిన మనం సంఘంగా కలిసి ఆయన పరిచర్య జరిగించాలనేదే ప్రభు ప్రణాళిక ఉన్నదని గమనించాలి. అలాగే 10వ వచనం ప్రకారం సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగం గలవారయుండుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దీని అర్థం సహకారమే, కానీ పోటీతత్వం కానే కాదు. మనకున్న తలాంతులను, వరాలను సంఘముగా సమిష్టిగా వాడాలనే ఆలోచన మనలో ఉన్నప్పుడే ఐక్యతకు మాదిరిగా ఉండి ఆశీర్వాదాలకు కారకులమవుతాము. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.